నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కాపు కాస్తారా? కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన ఆ కమ్యూనిటీ. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఏ అంశానికన్నా సరే మెజారిటీ పీపుల్ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతిసారి కూడా కాపు అనే అంశం ఒక హైప్ తీసుకెళ్తుంటుంది, కాక రాజేస్తుంటూనే ఉంటుంది. ముద్రగడ పద్మనాభం గారు అవనియండి, లేకపోతే అంతకుముందు వంగవీటి గారు అవనియండి, ఇప్పుడున్న నేతలు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు, ఇలాగ అంతకుముందు చిరంజీవి గారు, ఏదైనా సరే కాపు అనేసరికల్లా ఒక వైబ్రేషన్ అయితే మొదలవుతుంటుంది. ఇప్పుడు అంబటి అరెస్ట్ తర్వాత చాలా కీలకంగా కాపు సామాజిక వర్గంలో ఏదో జరుగుతుంది అని చెప్పి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? అంబటి గారిని అరెస్ట్ చేస్తే మరి కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆయన వైపు పయనం అవుతున్నారా? ఇంకా సమస్య లేదు, వైఎస్ఆర్సీపీ మీద మనం ఉండాలి, చాలా దారుణాలు జరిగిపోతున్నాయి కూటమి ప్రభుత్వంలో అని కాపులు అనుకుంటున్నారా? మెజారిటీ పీపుల్. సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ అంబటి తప్పు చేశాడు, అరెస్ట్ చేస్తే తప్పు పెట్టని ఒక వర్గం అంటారు, అంత అన్యాయంగా కాపులు టార్గెట్ చేసి ఈ రకంగా ఇంటి మీద దాడి చేయడం అండి. అరెస్టు అనే అంశం పక్కకి వెళ్ళిపోయింది. ఇంటి మీద దాడి చేయడం అనేదాన్నే ఒక అస్త్రంగా మలుచుకొని వైఎస్ఆర్సీపీ సంధిస్తున్నది. కంటిన్యూగా ఆయనకి పరామర్శలు అవుతున్నాయి, ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఆయన్ని మీకు చాలా అన్యాయం జరిగింది అంటున్నారు, సానుభూతి తెలుపుతున్నారు, గట్టిగా పోరాడాలంటున్నారు, సామాజిక వర్గం అంతా కూడా ఒకే తాటి మీదకి తీసుకురావాలంటున్నారు. ఈ రకమైన ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి పూర్తి సిగ్నల్ ఇచ్చారని చెప్పి వస్తున్న వార్తలు నేపథ్యం. మరి అంబటి గారిని ఒకరొకరు పరామర్శిస్తున్నారు. అందులో భాగంగా తమ్మినేని సీతారాం, స్పీకర్ ముద్రగడ గారు, వీళ్ళిద్దరూ అంబటిని పరామర్శించారు. మరి మాజీ స్పీకర్ తమ్మినేనితో కలిసి అంబటిని వీళ్ళు పరామర్శించడం జరిగింది. మౌనికపై ముద్రగడ పద్మనాభం గారు ప్రశంసలు. ఇది చాలా కీలకం. అంబటి మౌనిక మరో మమతా బెనర్జీ లాగా తయారవుతారని ఆయన కితాబ్ ఇచ్చారండి. ఈ సందర్భంగానే అంబటి గారి అమ్మాయి, ఓకే, ఆవిడ బాగా మాట్లాడింది, ఫైర్ రాజకీయ వారసులు అంటున్నారు, ఒక మంచి వాయిస్ వైఎస్ఆర్సీపీకి మరొక ఫైర్ బ్రాండ్ దొరికింది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఫుల్ జోష్గా ఉన్నారు. మమతా బెనర్జీ తోటి పోలుస్తున్నారు. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈరోజు అంబటి మౌనిక అని చెప్పే ప్రయత్నం ముద్రగడ పద్మనాభం గారు చేశారు. పలకరించడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి వచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్ళాలని మా పాపకు చెప్పడం జరిగిందండి. మా పాప మీ అందరూ కూడా ఆశీర్వాదాలని కోరుకుంటా ఉన్నాను. బాధాకరం, ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల మీద దాడి చేయించడం అనేది సిగ్గుచేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. బానిసలుగా బతకాలని మన అభిప్రాయం ఉంటానండి. మరి వాళ్ళ అమ్మాయి క్రాంతి కూడా ఈ రకంగానే ఆవిడ బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనసేనలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే విధంగానే ముందుకు వెళ్తున్నారు, మంచి మంచి వీడియోలు మాట్లాడుతున్నారు, మంచి మంచి స్పీచ్లు ఇస్తున్నారు ఆవిడ. కానీ కన్న కూతురుని వదిలేసి ముద్రగడ మీకు అంబటి గారి అమ్మాయిని ఈ రకంగా మమతా బెనర్జీ తోటి పోల్చడం, ఒక సీఎం స్థాయి వ్యక్తితో పోల్చడం. మరి మీ అమ్మాయిని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తితో ఎక్కడుంటే అమ్మా నువ్వు బాగుండు, నువ్వు చల్లగా ఉండు, సంసారం సక్రమంగా చేసుకో, రాజకీయంగా ఎదుగు, నా వారసురాలుగా ఉండు అని ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు అంటలేదు అని. అంటే సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే చిన్నది దొరికినా సరే దాన్ని పీకి 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 పాకం పట్టేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది ముద్రగడ గారి విషయంలో. మళ్ళీ ముద్రగడ గారు ఈ కామెంట్కి ఫుల్ ట్రోల్ అవుతున్నది, ఆయన మీద ఫుల్ అటాక్ అవుతున్నది. మరి సీఎం చంద్రబాబుపై ముద్రగడ గారు మరొక్కసారి ఫైర్ అయ్యారండి. కాపులు అండతోనే అధికారంలోకి వచ్చారు. బాబు ప్రభుత్వంలో కాపులు ఇళ్లపైనే దాడులు జరుగుతున్నాయి, మరి ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులు చేస్తారా అని ముద్రగడ పద్మనాభం గారు నిలదీస్తున్నారు. ఇప్పుడు ఎవరిళ్ళ మీదకి కూడా ఎవరో వెళ్ళకూడదు, ఎవరిళ్ళ మీద ఎవరో గొడవలకి దిక్కకూడదు, అన్యాయంగా వెళ్ళి దాడులకు పాల్పడకూడదు. తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వేయండి, పోలీస్ స్టేషన్లో వేయండి, ఎఫ్ఐఆర్లు పెట్టండి, సెక్షన్లు వేయండి, రిమాండ్లకు పంపించండి. జడ్జి గారు అదంతా తప్పు అని చేస్తే ఆయన శిక్షలు వేస్తారు, జైల్లో ఉంచండి, ఏమీ తప్పులేదు. కానీ ఈ ప్రభుత్వంలోనే అనడమో ఆ ప్రభుత్వంలోనే అనే అంశం అన్నది ఇప్పుడు అది వివాదాత్మకంగా మారుతుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా ఆయన ఒక్కసారిగా బయటకు వస్తారు. మళ్ళీ ఒకవేళ
ప్రతిపక్షంలోకి వీళ్ళు వెళ్తే ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు కూడా ఆ రకంగానే జరుగుతుందా? మరి 2019 నుంచి 24 వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారు ఎక్కడున్నారు, ఎందుకు మాట్లాడలేదు? కాపుల గురించి మరి ఏం జరిగిందో, కాపుల గురించి ఏం జరిగిందో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యం మాత్రమే నేను మాట్లాడుతాను. ఎందుకంటే ఆయన వయసులో పెద్దవారు, ఒక సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా కొన్నాళ్ళు ఉన్న వ్యక్తి. ఆయన మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే పద్ధతైన మనిషి కాబట్టి ముద్రగడ గారి మీద చాలా గౌరవం అందరికీ కూడా. ఆయన ఏంటంటే అవినీతి అలాంటివి అలాంటి కక్కుర్తి పడే వయసు కదా, ఆయన తత్వం అలాంటిది, ఆ రకంగా వెళ్తుంటారు. ఒకటి అంబటి గారు అమ్మాయిని మెచ్చుకోవడంలో తప్పులేదు, కానీ తన కూతురే కాదు ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతే అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అమ్మాయి మీద ప్రశంసలు ఇస్తే ఊరుకుంటుందా? సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నది. మరి అప్పుడేమైపోయారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ బయటకు వస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఇదే పని, కాపులు ఉంటారు. అదే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అదే అనుకుంటే పవన్ కళ్యాణ్ పక్కన ఎందుకు పెట్టుకుంటారండి? పవన్ కళ్యాణ్కి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తారు తెలుగుదేశం పార్టీలోని? వాళ్ళకి సొంతంగా బలం లేదా? వాళ్ళ సొంతంగా బలం రావచ్చు రాకపోవచ్చు. ప్రస్తుతానికైతే వచ్చింది కదా, 3 సంవత్సరాలు అయితే వాళ్ళు అడ్డలేదు కదా. అది కాదు కదా వాళ్ళ లక్ష్యం. కాపనో ఇంకోటనో ఏ సామాజిక వర్గాన్నైనా దగ్గరికి తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలుతురు ఒక రెడ్డి సామాజిక వర్గంతో, చంద్రబాబు నాయుడు గారు ఒక కమ్మ సామాజిక వర్గంతో గెలిచే పరిస్థితి ఉంటుందా? మరి వాళ్ళిద్దరూ ఎందుకు గెలుస్తున్నారు? మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేయబట్టికే కదా. ఇక మీ సామాజిక వర్గానికి తిరుగులేదు, మేము తలుచుకుంటే ఏదన్నా సాధిస్తామన్నప్పుడు ఖచ్చితంగా ఆ రకంగానే మీ దగ్గర నుంచి ఒకరు పైకి లేకండి. అదే ముద్రగడ పద్మనాభం గారు ఒక పార్టీ పెట్టుకోమంటున్నారు. ముద్రగడ పద్మనాభం గారు మీరు పార్టీ పెట్టండి మీ సామాజిక వర్గం అంతా అని, మీరేస్తేనే అందరూ గెలుస్తుంటారు కదా, మరి మీరు పెట్టి మీరు సీఎం అవ్వండి, లేదా మీకు నచ్చిన వాళ్ళు సీఎం చేసుకోండి అని అంటున్నారు. సో దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అనవసరమైన రాద్ధాంతం అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే అనవసరమైన రాద్ధాంతం. ఇది ఒకటి కాంట్రవర్సీకి వెళ్ళిపోతుంది. మీరు ఒక మాట మాట్లాడతారు, 100 మాటలు మాట్లాడతారు. మరి అంత పవర్ ఉన్నప్పుడు, మీరంత యూనిటీగా ఉన్నప్పుడు, అంత గొప్పగా ఉంటే ఎందుకు మరి సొంతంగా మీరు నిలబడలేకపోతున్నారు? ఎందుకు సొంతంగా పార్టీ పెట్టుకుని గెలలేకపోతున్నారు? మరి వాళ్ళు కూడా ఆ రకంగానే కమ్మ అనుకుంటూ వెళ్తున్నారా, లేదా రెడ్డి అనుకుంటూ వెళ్తున్నారా? అందరినీ కలుపుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్కసారి ఒకరిని ఆదరిస్తుంది. అంతేగాని దీనివల్లే అయ్యింది అని చెప్పి రాజకీయాల్లో చెప్పే పరిస్థితి ఉండదు. మరి కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని ఆయన వార్నింగ్ ఇవ్వడం, దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టలేదు. సో అది వైరల్ అవుతుంది. కేసులు అయితే పెట్టారు, అరెస్టులు చేయలేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చేశారండి. మరి అంబటిని జైల్లో వేయడం ఏంటని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభం గారు, ఒక మాజీ మంత్రి ఇంటిపై దాడులు చేయడం కరెక్టేనా? మరి చంద్రబాబు నన్ను నా కుటుంబాన్ని వేధించారు, మళ్ళీ ఆయన పాత చెప్తున్నారు. మేం బానిసలం కాదు, సమాధానం చెప్పే రోజు వస్తుంది. మాకు జరిగిన అవమానాలు మీకు జరిగితే ఎలా ఉంటుంది? ఇది చాలా కీలకంగా ఆయన మాట్లాడుతున్న మాటలండి. రెండుసార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. బానిసలుగా బతకాలని మన అభిప్రాయం ఉంటానండి. నేను ముఖ్యమంత్రి గారు ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానాలు అనేది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. సోషల్ మీడియాలో నేను 2-3 పోస్టులు చూశాను. ఇప్పుడు ఆయన ఏమంటారు, మాకు జరిగినది మీ ఇంట్లో జరిగితే మీకు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అని ఈయన అన్నారు, ముద్రగడ పద్మనాభం గారు. సో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే అంబటి రాంబాబు గారు ఏ భాషతోటైతే తిట్టారో అదే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు తిడితే మీరు ఊరుకుంటారా ముద్రగడ పద్మనాభం గారు అని అడుగుతున్నారు. ఇంకేం సమాధానం చెప్తాం? అందుకనే అంటున్నాను, ఒక మాటకి 100 రకాలుగా వస్తాయి కౌంటర్లు. దానికి సమాధానం చెప్పగలిగితే దీనికి సమాధానం చెప్పాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ముద్రగడ గారు పరామర్శించడంలో తప్పు లేదు, మళ్ళీ కాంట్రవర్సీ మాట్లాడి ఇంకోటి మాట్లాడి మళ్ళీ ఆయన మీద ట్రోల్స్ తెప్పించుకుండి ఒక గౌరవంగా ఉన్న వ్యక్తి. మేము చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయన ఎంత కాదనుకున్నా సరే కాపు పెద్దే. సరే ఇప్పుడు మార్చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన కాపు గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి మరొకరు అంటున్నారు. ఎంపీ స్థాయి వాళ్ళే ట్వీట్లు పెడుతున్నారు, నీకేంటి సంబంధం, నువ్వు అసలు కాపు ఇంకా ఎలా అవుతావు, రెడ్డి అయిపోయావు కదా, నీకు మాట్లాడే హక్కు లేదు అంటున్నారు. సో అంతవరకు తెచ్చుకున్నారు ఆయన. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో జరిగిన అన్యాయం మీ ఇంట్లో జరిగితే మీరు ఊరుకుంటారా అంటున్నారు. మరి అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగిన సందర్భం ఉన్నది. అదే చంద్రబాబు నాయుడు గారిని నిండు సభలో ఏ రకంగా మాట్లాడారో, ఆయన ఎక్కి ఏడుస్తూ వచ్చారో, అలాంటప్పుడు అంటే తప్పును ఎవరైనా తప్పు అని చెప్పండి దయచేసి. ఇది అయితేనే తప్పు, అది తప్పు కాదు. మనం చేసిందంతా కరెక్టు, ఎదుటి వాళ్ళు చేసిందంతా కూడా తప్పు. ఈ విధంగా ఏ రాజకీయ నాయకులు చూడొద్దు. ఈ జాడ్యం నుంచి బయటికి రావాలి. రాజకీయ నాయకులు ఉండండి, సామాన్య ప్రజలు దీని నుంచి బయటికి రావాలి. వాస్తవాలు తప్పు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా
బాధ పెట్టడం, ఆ రకంగా ఆమె మీద మాట్లాడడం, తల్లిలాట ఆవిడ మీద మాట్లాడడం అని చెప్పి ఆ రోజు ఖండిస్తే ఈ రోజు మీకు బ్రహ్మరథం పడుతుంది కదా. సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి నేను పేరు మార్చుకుంటాను అనే అంత ప్రాబ్లం ఏంటి, అంత కసి ఏంటి? ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మీకు, మీ కుటుంబానికి? చిరంజీవి గారు కానివ్వండి, లేదా మెగా ఫ్యామిలీ అవనివ్వండి, మిమ్మల్ని అందరూ గౌరవంగానే చూస్తారు, ఆదరిస్తారే. అదే మీ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు, లేదమ్మా ఈ టైంలో నేను ఏం చేసినా సరే కావాలని చెప్పి ఏదో చిచ్చు పెట్టారంటున్నారు. ఆయన పెద్దవాళ్ళకి కోపం వస్తుంది, మనం భరించాలని చెప్పాడు అంటే ఆయన విజ్ఞతకి ఏం చెప్పాలి? ఆ రోజున మీకు అర్థం కాలేదా? మీ మీద ఎందుకు కోపం ఉంటుంది? మరి మీరు ఆ రకంగా మాట్లాడవచ్చు, ఆ రకంగా పేర్లు మార్చుకోవచ్చు, ఆ రకంగా శబదాలు చేయొచ్చు. విజ్ఞులు పెద్దవారు మరి ముద్రగడ పద్మనాభం గారు దీని గురించి ఆలోచించాలి. మరి తిరుమల లడ్డూపై కూటమి రోజు అబద్ధాలు అడుగుతుంది. మళ్ళీ తిరుమల లడ్డూని తీసుకొచ్చారు. లడ్డు ఇష్యూపై ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నారని, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలని ఆయన సూచనలు సూచిస్తున్నారండి. లడ్డూ గురించి మాట్లాడటం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందరూ డిమాండ్ చేస్తున్నారు. మొన్న నేను చేతులెత్తి కూడా నమస్కారం పెట్టారు, బాబు ఇంకా ఆపండి, ఇంకా ఈ సామాజిక వర్గాలది అలాగే లడ్డూ అంశం కూడా ఆపమని చెప్పి మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు అనవసరమైన రచ్చను తీసుకురావడం? అది ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన అంశమని. మరి ప్రజలు అవకాశం ఇచ్చింది అందరినీ జైల్లో పెట్టాలనా? మరి ఇకనైనా కాపు నేతల ఇళ్లపై దాడులు చేయడం మానుకోండి, లేకుంటే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చుకుంటూ అంబటి ముద్రగడ కలిసి పవన్ సైడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఎప్పుడైతే డైలాగులు వేశారో, ఖబర్దార్ అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు అంటున్నారో, ఇదేదో వేరే రూట్లో వెళ్తున్నది, ఇది ఇలా ఆలోచనలన్నీ అని చెప్పి ట్రోల్ అవుతున్న అంశం. మరి వచ్చే ఎన్నికల్లో కాపులు వైసీపీ వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఓ ప్లాన్ చేస్తున్నారా? 2024 ఎన్నికల్లో జనసేనకు పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం నిలబడిందండి, ఇంక అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి పవన్ వెంట నడిచిన కాపులు సేనానికి అద్భుత విజయాన్ని ఇచ్చారు, కూటమికి అద్భుత విజయాన్ని ఇచ్చారు. 100% స్ట్రైక్ రేటు, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, గ్రాండ్ విక్టరీ. మరి ఇప్పుడు కాపుల్లో చీలికి తెచ్చేలా కుట్రలు జరిగితే 29లో వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారా? 2019లో వైసీపీకి చేయి కొట్టిన కాపులు ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములా రిపీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారా? మరి జగన్ డైరెక్షన్లో కాపు సీనియర్ నేతల పోరాటం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? తెర వెనుక చక్రం తిప్పుతున్నది ఎవరు? మరి కావాలనే రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారా కాపు అనే కార్డు తీసుకొచ్చి? మరి కాపుల్లో ఒకరైకమైన విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు బయటకు వస్తున్న వార్తలు. మరి బాబు పాలనలో దాడులు చేస్తున్నారని ఆగ్రహవేశాలు వచ్చేలా స్పీచ్లు వెనుక ఆంతర్యం ఏమిటి? ఇలాంటివన్నీ కూడా ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలన్నీ కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. అందులోని ముద్రగడ లాంటి వాళ్ళు వచ్చి ఈ రకంగా మాట్లాడి హెచ్చరికలు జారీ చేస్తే కొద్దిగా హీట్ పెరుగుతుంది. సరే, అది ఎంతవరకు పెరుగుతుందో, ఎంత టెంపరేచర్ వస్తుందో తర్వాత అంశం. ఒక అడావుడైతే మొదలవుతుంది. ఒకటి, ఆమెని మమతా బెనర్జీ గారితో పోల్చడం, కన్న కూతురుని వదిలేసి ఈ రకంగా ఆమెను అంటారా? సరే, ఏమున్నది, ఆయన అభిమానది ఎవరి పిల్లలన్నా పిల్లలతో సమానమే, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి అందులో పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కూడా అంటే బాగుండను కదా, అది అనుకోవడంలో తప్పులేదు. మీ కుటుంబానికి జరిగితే తప్ప, మీ కుటుంబానికి ఇది కానీ జరిగితే మీరు ఊరుకుంటారా అంటే, మరి మీ కుటుంబ సభ్యులను ఆయన ఇలాగంటే మీరు ఊరుకుంటారా అని చెప్పి ఇది అంటే ఒక మాట 100 అర్థాలు, ఒక కౌంటరు 1000 రీకౌంటర్లు అవుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికైనా సరే కాపు పెద్దలు అవనియండి, లేదా వేరే సామాజిక వర్గ పెద్దలు అవనియండి, కాస్త శాంతించండి. వేరే సమస్యలు చాలా ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. శబదాలు, హెచ్చరికలు ఇవన్నీ కూడా రాజకీయంలో మామూలే. ఇది ప్రజలు చూసి విసిగిపోయారు. మీరు ఎన్ని హెచ్చరికలు చేసినా ఏం చేసినా పెద్ద పట్టించుకోండి అంత పని అయితే సామాన్య ప్రజలు లేదు, ఇలా చూస్తున్నారు, అలా పక్కన పడేస్తున్నారు. సో అలాంటి పరిస్థితికి తెచ్చుకోకండి, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి మీ అభిమానులు మిమ్మల్ని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళు వినమ్రంగా మీకు విన్నవించుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా. మన ముద్రగడ పద్మనాభం గారు వింటారా, లేకపోతే ఈ రకంగానే వెళ్తారా, ఇంకా వాళ్ళతో అనిపించుకుంటారా? ఆయన ఇష్టం.